మన దేశ చరిత్రలో కొన్ని క్షణాలు మన హృదయాలను గర్వంతో నింపుతాయి. ఇవాళ అలాంటి ఒక వార్త మన ముందుకొచ్చింది. భారతదేశం ఎన్నో దశాబ్దాలుగా పోరాడుతున్న ట్యూబర్కులోసిస్ వ్యాధిపై ఒక గొప్ప విజయాన్ని సాధించింది. 2025లో టీబీ కేసులు 21% తగ్గాయి. ఇది కేవలం గణాంకం కాదు, కోట్లాది కుటుంబాల ఆశలు, ప్రాణాలు, భవిష్యత్తులు ఇందులో దాగి ఉన్నాయి. ట్యూబర్కులోసిస్ ఒకప్పుడు మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా నిలిచింది. ఊపిరితిత్తులను దెబ్బతీసే ఈ వ్యాధి, పేదరికం, పోషకాహార లోపం, మరియు అవగాహన లోపం కారణంగా వేగంగా వ్యాపించింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ వ్యాధితో బాధపడుతూ, వేలాది ప్రాణాలు కోల్పోయేవారు. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం, వైద్యులు, మరియు సామాజిక సంస్థలు కలిసి ఒక మహత్తర యుద్ధం సాగించారు. అవగాహన కార్యక్రమాలు, ఉచిత చికిత్స, మరియు ఆధునిక ఔషధాల ద్వారా ఈ వ్యాధిని తగ్గించగలిగారు. 2025లో టీబీ కేసుల్లో 21% తగ్గుదల, ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ విజయానికి కారణం ప్రభుత్వం అమలు చేసిన జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు, డిజిటల్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్స్, సామాజిక అవగాహన ప్రచారాలు. ఈ ప్రయత్నాల వల్ల ఒకప్పుడు భయంకరంగా కనిపించిన వ్యాధి ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఒక చిన్నారి ఊపిరి పీలుస్తూ తన తల్లిని ఆలింగనం చేసుకుంటే, ఒక వృద్ధుడు తన జీవితాన్ని పొడిగించుకున్నప్పుడు, ఒక కుటుంబం తమ భవిష్యత్తును తిరిగి పొందినప్పుడు, ఈ గణాంకం వెనుక ఉన్న నిజమైన కథలు మనకు తెలుస్తాయి. ఇది కేవలం వైద్య విజయం కాదు, ఇది మన దేశం యొక్క సామూహిక శక్తి, మన మనసుల ధైర్యం, మన సమాజం యొక్క ఐక్యతకు ప్రతీక. భారతదేశం టీబీ నిర్మూలనలో ఒక గొప్ప అడుగు వేసింది. కానీ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. ప్రతి పౌరుడు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి, ప్రతి కుటుంబం పోషకాహారం, పరిశుభ్రత, మరియు వైద్య సేవలను ప్రాధాన్యత ఇవ్వాలి. మన దేశం టీబీ లేని భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోంది. ఇది మనందరి గర్వకారణం.